కోపరెడ్డి స్టార్ట్ పీజీ టెక్నికల్ స్కిల్ వాళ్ళ కోడింగ్ వేరే లెవెల్ ఉంటది. నాకు ఏ జ్ఞానం లేదు, అయినా వారందరినీ దేవుడు పక్కన పెట్టి నాకు ఇచ్చాడు. అని విప్రోలో సెలెక్ట్ అయినా దేవుడి నామానికే మహిమ కలుగును గాక. రాత్ర కృతజ్ఞత స్థుతులను ఉంటారు. నవ్వకండి. సీరియస్ మ్యాటర్. సీరియస్. అసలు చెప్పలేదు, ఏమనలేదు, ఇక నేను చెప్పకుండా అర్థమైపోతుంది మీకు. నాకు అర్థం కాలేదు సార్. అక్కడ కృతజ్ఞత స్థుతులు ఉంటది. ఆడంటది సార్ ఏంటి సార్ అది? అదే ఇంకోసారి ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. అమ్మా నాగే అమ్మ దండ పెడతాను, అమ్మా నీకు దండ పెడతాను, అమ్మ చదవదమ్మా. ఆవిడ బట్టి నాకు కూడా వచ్చేయండి. పోయి అమ్మ పడవ పోయమ్మ, ఇదేందా ఇద్యా? పోయమ్మ, ఓ నాయన. బాలేదా ఇది? మంచి పద్ధతి కాదా ఇది? మీరన్నా చెప్పండి, నా మాట చెప్పండి. నా భర్త యాసిడ్ తాగి ఉన్నాడు. అంతేనా? ఇంకేముందా? ఆ తాగినప్పుడు ఆయనకు గొంతంతా కాలిపోయింది, పేగులు కూడా కాలిపోయాయి అని చెప్పారు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? ఎస్ఐయా నువ్వంటూ నా తోడుంటే నా భర్తకి ఏమి కాదు, నా భర్త తిరిగి మళ్ళీ మాట్లాడతాడని నేను నమ్మిన్నాను. అప్పుడు నా భర్త ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడంటే, నాకు ప్రేరాయిలు అయ్యి నాకు నోరులో నుంచి మాట వస్తుందని సైగలతో చెప్పినప్పుడు నేను నమ్మి నూనె వేశాను. ప్రేరాయిలు వేసిన వెంటనే నైట్ అంతా అలాగే నిద్రపోకుండా మంట అని అల్లాడినా కూడా మండుతున్నట్టుంది. మళ్ళీ ఉదయాన్నే లేచి మాట్లాడి నేను ఇక్కడ ఉన్నాను సార్, నేను వెళ్ళిపోతాను డాక్టర్లతోనే చెప్పాడు. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. ఏంటి మీ ఇంట్లో పాస్టర్ ఏమన్నాడు? పెద్ద చెత్త అన్నది, ఆ చెత్త మేము బాగు చేస్తాము. అరే ఏంట్రా ఇది? శక్తికి పాస్టర్ బాగు చేస్తాడా? నేను పూజ పెడతాను అన్నాడు. పెద్ద ప్లానింగే. మన దేవుడిని ఆడు దెయ్యము నీకు వదల కొడతాను అన్నాడా? గోడ మీద కొట్టలేపారు ఒకటి. పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ దేవుడికి మీ ఇంట్లో దెయ్యం ఉంది, నీ దెయ్యాన్ని నేను వదలగొడతాను అని చెప్పేసాట. చెందిపోయాను, మాలో కలిసిపోండి అని పిలిచాడట వాళ్ళని. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. వీళ్ళకి మీరు వెళ్తారు కదా, ఇప్పుడు ప్రతి వారం ఎంత ఇవ్వాలి? కానుకలు ఇవ్వాలి, దశమ భాగాలు అన్ని ఇవ్వాలి. అవును, క్లియర్ గా ఉందిగా. మీరు ఇచ్చిన డబ్బులతోటి ఆడు కార్లు బంగ్లాలు కొనుక్కొని ఆడు పిల్లలతో ఆడు కొల్లు అందదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఆడు ఎందుకు పాస్టర్ అయ్యాడు? ఆడికి ఒళ్ళు అంగదు. అలా ఆయన రోజు తాగేస్తాడు. ఏంటది? ఎవడు తెలుసు? అమ్మా మీకు ఎలా తెలుసు? తెలీదమ్మా. మందు ఏలే తెచ్చి పోసినట్టుగా మాట్లాడుతున్నారు నేను. సరిపోయింది. మందు తాగేస్తాడు రోజు, పగలు లేదు, రాత్రి లేదు, అర్ధరాత్రి తాగేస్తాడు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, సెకండ్ అండి. ఒక రోజు చెప్పమనరా బాబు, మారరా, చచ్చిపోతావురా నాయన. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. నేను సావనండి.
కింగు అన్నాడు. కింగ్ అయిపోయాడు, బొంగ అయిపోయాడు. హాస్పిటల్ తీసుకెళ్ళిపోరండి. అవన్నీ తీశారంట ఫోటోలు. బాగా చెప్పు, నేను ఫోటోలు అంటే నువ్వు ఎక్స్రే చెప్పు. సర్లే అంటే నాకు రాదనుకుంటావు నువ్వు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. డాక్టర్ గారు చూసి చెప్పాడంట, చచ్చిపోతావు నువ్వు రేపు అన్నాడంట. అలా ఉన్నాయి లోపల, మొత్తం పాడైపోయినాయి, ఏమీ మిగల్లా. లోపల ఏం లేదు, డొల్లా నీకు మళ్ళీ. డాక్టర్ గారు అన్నాడు చచ్చిపోతావురా రేపు అన్నాడు. బాబాయ్ డాక్టర్ వాట్స్ ప్రాబ్లం? చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. నాకు ఫోన్ చేసింది, పాతం రాదు కదా. అయ్యగారండి ఎక్కడున్నారు అంది. నేను ఎక్కడ ఉన్నానమ్మా అన్నాను. మీరు అర్జెంటుగా ఉన్న పాటున హాస్పిటల్కి వచ్చాను. ఎందుకు? మా ఆయనకు బాగోలేదంత. సర్లే వచ్చాను. ఆడు మిర్రిమని చూస్తున్నాడు. ఆడు ఏమైందిరా? ఏరా అన్నాను. చచ్చిపోతానట్లే అయ్యారే. కెమెరా రామచంద్ర ఈడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. అప్పుడు ఆడుతూ అన్నాను, చచ్చిపోరా బాబా, చచ్చిపోరా, చచ్చిపోరా నాయన, శనేతులకు పోతాను. ఆడికి ఎన్నిసార్లు చెప్పాను ఏమని చెప్పండిరా. తెలీదమ్మా. మానేడా ఎవడు తెలుసురా? ఎవడు తెలుసు? చిరాకు వచ్చి చచ్చిపోమన్నాను. ఆవిడ ఆగండి అయ్యారు, మా ఆయన చచ్చిపోమంటారు అంటుంది ఆవిడ. అమ్మాయి ఏం టార్చర్. సర్లే ఆ తైలం బుడ్డి ఎలాగే అన్నాను, ఇచ్చింది. పొట్ట ఇంత లావుంది ఆడిది. అవునా? అబ్బా ఎంత పొట్ట ఆడిది. ప్రార్థన చేసేసి నువ్వు రాసేసాను, అది తెలియదు పొట్ట. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మేనేజ్ చేయరా. మా ఇద్దరు పొట్ట దిక్కుమల పొట్ట. ఓ రాసేసి రాసేసి ఉన్నది కడుపులో పోసేసాను. వేసేసాడు, బాగా వేసేసాడు. ఆడంటాడు ఇంకేమైనా ఉందాం పోయిండు అన్నాడు. ఆడి లేదు అయిపోయింది అన్నాను. అలాగ ప్రార్థన చేసేసి ఇంటికి వచ్చేసాను. ఆడు తెల్లారిపాటికి లేచి కూర్చున్నాడు. ఆడు అద్భుతం, ఫంటాస్టిక్. చిటికలే. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. వీళ్ళ ఘోరాలు చాలానే ఉన్నాయి, అవన్నిటి మీద ముందు చాలా వీడియోలు చేశాను, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఫన్నీ ట్రోల్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళ ఘోరాలు ఇంకా కావాలంటే నెక్స్ట్ పార్ట్ కావాలని కమెంట్ చేయండి. దెబ్బకి కమెంట్ బాక్స్ పగిలిపోవాలి. లాస్ట్ వీడియోకి చాలా సపోర్ట్ చేశారు, ఈ వీడియోకి కూడా అలా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, బై బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.